మా దగ్గరికి చిన్న పిల్లలు వచ్చినప్పుడు మాట సరిగ్గా రావట్లేదు, నడక సరిగ్గా రావట్లేదు, చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంది మొహం కానీ చేతులు కానీ అంటే మేము అడిగే మొదటి ప్రశ్న ఏంటి అంటే మేనరికం ఉందా అనేది. సో మేనరికపు వివాహాల్లో కొంచెం పిల్లల్లో జన్యుపరమైన రోగాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఒకప్పుడు ఈ విషయం తెలియదు కానీ ఇప్పుడు చాలా మందికి తెలుసు మేనరికం ఉంటే పిల్లల్లో ఇబ్బంది అవుద్ది అని. అయినా కానీ నేను ఇప్పటికీ చూస్తున్నాను, ఈ మధ్య పెళ్ళైంది మేనరిక పెళ్ళిళ్ళు, పిల్లల్ని తీసుకొని వస్తారు 25 years వాళ్ళు, 30 years వాళ్ళు. సో ఆ బేబీని చూసినప్పుడు అదే అడుగుతాం, మేనరికం అంటే అవునంటారు. ఇంత నాలెడ్జ్ ఉన్నాక, ఇంత తెలిసిన తర్వాత కూడా ఇప్పటికీ మేనరికంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది చాలా తప్పు. ఆ బిడ్డ ఏ తప్పు చేయకుండానే జీవితాంతం ఈ ఇబ్బందిని అనుభవించాలి. మనం అంతా జాగ్రత్తగా ఉండి బయట పెళ్ళిళ్ళు చేసుకున్నా అప్పుడప్పుడు జన్యుపరమైన రోగాలు రావచ్చు. కాకపోతే ఇది అట్లీస్ట్ మనం అరికట్టగలంగా ఇట్లాంటివి. కాబట్టి వీలైనంత వరకు మేనరికపు పెళ్ళిళ్ళు మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మనం.